లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీతో విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా ఎనాలిటిక్స్ రంగాల్లో ఏపీలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు. హిందూజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్లోని హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూవబుల్స్ ఫౌండర్ సోమ్ హిందూజాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. దశల వారీగా ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టి విశాఖలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం జరిగింది. కృష్ణా జిల్లా మల్లపల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హిందూజా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై మరో ఎంఓయూ కుదిరింది. ఏపీలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేలా సహకరించేందుకు హిందూజా గ్రూప్ అంగీకరించింది. లండన్లోని పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. లండన్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయస్ సంస్థ సిటిఓ నిక్కీ గ్రేడీ స్మిత్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ విమానాల ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.